హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలతవ్లాగ్స్. ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చికెన్ గోధుమ రవ్వ ఉప్మా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది, డిఫరెంట్గా, వెరైటీగా. మరి ఆలస్యం చేయకుండా దాని ప్రాసెస్ ఏంటో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో మనము మసాలాలన్నీ వేసేసుకోవాలి. ముందుగా మనము గరం మసాలా వేసుకుందాము. ఒక స్పూను, అంటే మీరు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, ఇది కూడా 1 స్పూన్ వేసుకోండి. పసుపు, కారము, కొంచెం కసూరి మేతి, దీన్ని క్రష్ చేసి వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము. మేమైతే క్రిస్టల్ సాల్ట్ వాడుకుంటామండి, ఎందుకంటే ఇది హెల్త్ కూడా మంచిది. పెరుగు వేసుకుందాము. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే లెమన్, ఒక చిన్న సైజు లెమన్ పిండుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఈ చికెన్ని, మసాలా అంతా ఈ చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. గోధుమ రవ్వతో ఉప్మా తినని వాళ్ళు కొంచెం ఇలా చికెన్ మిక్స్ చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, వదిలిపెట్టరు అసలు. అంత బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, చూడండి మిక్స్ చేసేసుకున్నాం. ఒక 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఓకే అండి, మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందాము. మనం చికెన్ కర్రీలో ఎంత వేసుకుంటామో అంత వేసుకోవాలి ఆయిల్. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ టమాటోలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోవాలి. ఈ బొంబాయి రవ్వ ఉప్మాతో చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము. ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ ఆల్మోస్ట్ కర్రీ లాగా వండేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఎందుకంటే ఈ చికెన్ పీస్ ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకుందాము.
మనం ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని చికెన్ని మెత్తగా మగ్గించుకుందాము. చూద్దాము. చూడండి, చికెన్ కుక్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ తేలేంత వరకు మనం ఈ చికెన్ని ఇలాగే కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్పైసీనెస్ ఇప్పుడే చూసుకోండి సరిపోయిందో లేదో. మనం గోధుమ రవ్వ ఉప్మా వేసుకుంటాం కదా, గోధుమ రవ్వ, అప్పుడు కొంచెం తక్కువ పడచ్చు. ఓకే అండి, నాకైతే సరిపోయింది. ఇంకొంచెమైనా యాడ్ చేసుకోండి. ఓకే అండి, చూడండి వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, పైకి తేలింది ఆయిల్ అంతా. ఇప్పుడు మనం ఇందులో గ్లాస్ గోధుమ రవ్వకి 2 గ్లాసెస్ అంతా వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసెస్ అంతా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెము బాయిల్ అవ్వాలి. అయినాక అప్పుడు మనము గోధుమ రవ్వ వేసుకుందాము. చూద్దాము. చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనము గోధుమ రవ్వ వేసుకుందాము. మిక్స్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ తీసి కలుపుకుంటూ ఉండాలి. చూద్దాము. చూడండి, చికెన్ గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయినట్లే. ఇంకొంచెం దగ్గరికి అయ్యే వరకు ఇప్పుడు మూత తీసేసుకొని మనం ఇలాగే మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయింది మన చికెన్ గోధుమ రవ్వ ఉప్మా. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.